అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న మోటుమాల గ్రామ పంచాయతీ TV4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామ పంచాయతీలో చూస్తే సిటీని తలపించేలా ఏ వీధిలో చూసిన సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సర్పంచ్ కోడూరి గోపిరెడ్డి గారు. అంతేకాకుండా సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి గారు తన సొంత వ్యయంతో బీరంగుంటలో గ్రావెల్ రోడ్డు వేయించారు. మరియు ఎస్టీలకు 30 మందికి ఆధార్ కార్డులు చేయించారు. గ్రామంలో వాటర్ కొరతగా ఉంటే రోజు 2 ట్యాంకర్స్తో వాటర్ సరఫరా చేస్తున్నారు ఈ సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి గారు. చేతులతో కౌగిలించమని పిలిచినదా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మరలి మరల వెను తిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదలా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని మోటుమాల గ్రామ పంచాయతీ సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి గారు మాట్లాడుతూ 2021 సర్పంచ్గా ఎన్నికై నుండి జలజీవన్ NRGS నాడు నేడు పంచాయతీ నిధులతో గ్రామంలో 45 లక్షల వ్యయంతో ఎస్టీ కాలనీలో గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణాలు, 45 లక్షల వ్యయంతో ఉప్పు కొటారుల రోడ్లలో గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, 1,50,000 వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం, 9 లక్షల వ్యయంతో డంపింగ్ యార్డ్ నిర్మాణం, 80 లక్షల వ్యయంతో కస్తూరిబాయి స్కూల్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలు, 2 కోట్ల వ్యయంతో ఉప్పు కొటారుల్లో మరియు గ్రామంలో కొత్త లైన్లు కొత్త స్తంభాలు నిర్మాణాలు, 1,20 లక్షలతో ఇంటింటికి కుళాయిలు మరియు 80 లక్షలతో R&B రోడ్ మంజూరు అయ్యాయని అవి త్వరలో నిర్మిస్తారని, అలాగే సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న నవరత్నాలు, 220 మందికి ఉప్పు కొటారులకు ఇళ్ల పట్టాలు, జగనన్న ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కోడూరి గోపిరెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G న్యూస్తో వివరించారు. అందరికీ నమస్కారం. నేను 2021 సర్పంచ్ ఎన్నికల్లో మా మోటుమాల గ్రామం తరఫున నన్ను ప్రజలు ఆదరించి నన్ను నించోబెట్టి గెలిపించారు. 208 మెజార్టీతో గెలుపొందాను. దాని తర్వాత వచ్చేసి పార్లమెంట్ సహకారంతో ఊళ్ళో CC రోడ్లు 7 రోడ్లు 45 లక్షల వ్యయంతో చేసాము. ఒకటి అంకంగూడి దగ్గర ఒక రోడ్డు, ఎస్టీ కాలనీలు 2 కాలనీలు 2 రోడ్లు, మిగతా రామలవారి గుడి దగ్గర ఒక రోడ్డు, మిగతా కొన్ని చోట్ల రోడ్లన్నీ వేసాము. గ్రావెల్ రోడ్లు ఒక 2 రోడ్లు దాకా వేసాము. అది ఒక 45 లక్షలతో. బీరంగుంట గ్రామంలో ఒక 10 లక్షలతో 3 రోడ్లు గ్రావెల్ రోడ్లు వేసాము. అదేగాక డంపింగ్ యార్డ్ బాల్య సహకారంతో డంపింగ్ యార్డ్ 9 లక్షల వ్యయంతో
చేశాము. ఉప్పు కటార్లకి విద్యుత్ లైన్ దాదాపు 50 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడు నా టైంలో వేయటం చాలా సంతోషం. బాలినేని గారు ఎంత రుణపడి ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఉప్పు కటారు రైతులకి ఇది కూడా దాదాపు 50-60 సంవత్సరాలది కోట్లో ఉన్నది. ఇప్పుడు మా బాలినేని వాసన్న సహకారంతో ఈ అధికారులతో మాట్లాడి బాగా అది మా మోటుమాల ప్రజలకి సొంత బిడ్డల్లాగా చూసుకొని దాన్ని పొలాన్ని ఇచ్చారు. దానికి దాదాపు 20 లక్షల దాకా కోర్టు ఖర్చులు కూడా వాసన్న సొంత ఖర్చులతో పెట్టుకున్నాడు. దాదాపు 200 పైగా పట్టాలు మాకు ఇవ్వటం జరిగింది. ఈ ఊర్లో అది తప్ప ఉప్పు తప్ప ఏది చేసుకునే స్థితి లేదు. ఈ మా పొలాలకి ఉప్పు కటార్లకి విద్యుత్ లైన్ కూడా బాగా వేయటం జరిగింది. ఈ మోటుమల్లో చేసిన అభివృద్ధి చేయటం అని వాసన్నే చేశాడు. ఇంకే ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చినా చేయలేదు. వాసన్న తప్పితే వాసన్న ఎల్లవేళ్ళ మేము తోడు ఉంటామని కోరుకుంటున్నాం. నేను వచ్చినాక దాదాపు 22 కోట్లు ఈ నవరత్నాలు కానీ పథకాలు కానీ ఏఎన్ఐని జగన్మోహన్ రెడ్డి సహకారంతో చాలా పథకాలు మోటుమాల అభివృద్ధి 22 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇంటింటికి జల్ జీవన్ మిషన్ 1,20 లక్షలు శాంక్షన్ అయి ఉంది. అది కూడా ఈ కౌంటింగ్ అయిపోగానే ప్రారంభిస్తాం. మెయిన్ రోడ్డు 70 లక్షలు శాంక్షన్ అయింది. అది కూడా తొందరలో ప్రారంభమైంది. శ్మశానం షెడ్ 1 లక్షతో మట్టితోలు ఉంది. బాలినేని సహకారంతో దాదాపు అతని సొంత ఖర్చులతోనే 30 పింఛన్లు ఆయన సొంత ఖర్చులతోనే మోటుమాల గ్రామానికి ఇస్తున్నాడు. ఏదైనా ఇబ్బంది అంటే ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదైనా ఇబ్బంది అంటే ఒకవేళ గవర్నమెంట్ తరఫున రాకపోయినా ఆయన సొంత సహకారంతో 3,000 లెక్కన 30 మందికి ఇస్తున్నాడు. పార్టీలకు అతీతంగా అయిన వాళ్ళకి ఏ పార్టీ అని లేకుండా రేషన్ కార్డులు కానీ ఈ నవరత్నాలు కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్ని విధాలుగా అన్ని పార్టీలకి ఒక పార్టీ అని చూడకుండా కులం మతం చూడకుండా అన్ని పార్టీలకి ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి. ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పారిశుద్ధ్య కార్యక్రమం డైలీ అది చిమ్మేయటం కానీ బ్లీచింగ్ వెళ్ళటం కానీ అప్పుడు 10 రోజులకు ఒకసారి. వీధి లైట్లు దాదాపు 10 lakhs పైనే కానీ ఖర్చు అయినాయి. కొత్త స్తంభాలు అన్ని కొత్త లైట్లే మొత్తం దాదాపు అన్ని LED లైట్లు. ఇంటింటికి చాలా ఖర్చు అయింది. అది కూడా ఇంటింటికి దాదాపు అన్ని లైట్లు దాదాపు ఎప్పుడు పోతే అప్పుడు చూసుకోవటం కానీ అన్నీ బాగానే జరుగుతుంది. ఇంకా మిగిలిన పనులు మోటుమాల గ్రామంలోనే నా 2 సంవత్సరాల పీరియడ్లో నా సహాయ శక్తుల బాలినేని సహకారంతో అన్ని విధాలుగా ఏ పనున్నా పూర్తి చేస్తానని సెలవు చేస్తాను. సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి గారు గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ కోడూరు గోపిరెడ్డి గారు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G న్యూస్తో వివరించారు. మాది మోటుమాల గ్రామం అండి. నా పేర్లు వెంకటేశ్వర్లు. గోపి గారు సర్పంచ్గా ఎన్నికైన కాడ నుంచి ఊర్లో పరిస్థితి చాలా మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా ఆ కొటార పట్టాలు ఇప్పించారు. తర్వాత ఈ వేసవ కాలంలో వాటర్ ట్యాంకులు ఇప్పించారు జనాలు ఇబ్బంది పడుతుంటే నీళ్ళకి. ఇంకోటి ఈ సిమెంట్ రోడ్లు వేయించారు. మళ్ళీ గ్రావెల్ రోడ్లు కొటార్లు గ్రావెల్ రోడ్లు కూడా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వేయించారు. చాలా అభివృద్ధి అయితే గ్రామంలో జరుగుతుంది. ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. బాగానే జరుగుతుంది గ్రామంలో. గోపి గారు సొంతంగానే సొంత డబ్బులతో వాటర్ కొట్టిస్తున్నారు. వాటర్ ట్యాంకుల ద్వారా మామూలు పార్టీలు ఖచ్చితంగా చేయించారు. చాలా చేయించారు. అట్లా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే ఇట్లా కానీ చాలా చేయించారు. ఆల్రెడీ సొంత డబ్బులతోనే చేయించారు. కొన్ని కోటేశ్వరరావు నా పేరు. మోటుమాల సర్పంచి కొన్ని గోపి రోడ్లు పోపించాడు, పట్టాలు ఇప్పించాడు, వాటర్ ట్యాంకులు ఇప్పించాడు, రోడ్లు పోపించాడు. ఆయన చేసే పథకాలన్నీ బాగా చేశాడు. చాలా మార్పు వచ్చింది కూడా. గోపి గెలిచిన కానీ ఊరికి గొడవలు ఏం లేవు. బాగా సహకారంగానే చేస్తున్నాడు.